బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ జిల్లాలో మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. హెలీప్యాడ్ ఒక చోట ఆగాల్సిన దానికి బదులు మరో చోట హెలికాప్టర్ ల్యాండ్ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కలెక్టరేట్ బదులు రైతు మహోత్సవ ప్రాంగణంలో హెలికాప్టర్ ల్యాండ్ అయింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మంత్రులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదే. ఆ హెలికాప్టర్లో మంత్రులు ఉత్తమ్ కుమార్, తుమ్మల, జూపల్లి, పిసిసి చీఫ్ మహేష్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ హెలికాప్టర్ కలెక్టరేట్ ప్రాంగణంలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది, కానీ రైతు మహోత్సవ సభ జరుగుతున్న ప్రాంగణంలో ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయింది. ఒక్కసారిగా హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండటంతో వేదిక కూడా కూలిపోయింది. ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, అదే వేదిక. ఆ వేదిక పక్కన హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. ఆ రైట్ సైడ్లో కార్నర్లో, లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూడండి కుప్ప కూలిపోతుంది. ఆ ద్వారం పడిపోతున్న దృశ్యాన్ని. ఆ తర్వాత అదంతా కూడా పెద్ద దుమ్ముతో నిండిపోయింది. ఆ శబ్దాన్ని, ఆ దుమ్మును భరించలేక అక్కడ ఉన్న రైతులందరూ కూడా పరుగులు తీశారు. ఒక రైతు అయితే సొమ్మసిల్లి పడిపోయినట్టుగా తెలుస్తోంది. హెలికాప్టర్ అకాల ల్యాండింగ్తో ఒక్కసారిగా భారీగా గాలులు వీచాయి. ఒక రైతు మహోత్సవ స్వాగత వేదిక కూడా అక్కడ కుప్పకూలిపోయింది. పలువురు పోలీస్ అధికారులకు కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. పలువురు సామాన్య జనం, రైతులు కూడా అక్కడ నుంచి పరుగులు తీశారు. అక్కడికి వచ్చిన కార్యకర్తలందరూ కూడా పరుగులు తీశారు. ఆ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాల్సింది ఒక చోట, కానీ ల్యాండ్ అవుతున్నది ఇంకొక చోట. ఇలా తప్పిదంగా ల్యాండింగ్ కావడంతో ఒక్కసారిగా అక్కడ అలజడి చెలరేగింది. అందరూ కూడా చల్లాచెదురుగా పరుగులు తీశారు. కొంతమందికి గాయాలనేట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో హెలికాప్టర్ పక్కనే ల్యాండ్ అవుతున్నప్పుడు అక్కడ ఎవరైనా ఉంటే ఆ శబ్దం దాటికి చెవులు చిల్లులు పడిపోయే విధంగా ఉంటుంది. ఒక్కసారిగా అదే పరిస్థితి వాళ్ళకి కనిపించింది. చూడండి, ఒకసారి చెవులు మూసుకుని కొంతమంది కళ్ళకు కచ్చిఫ్లు అడ్డం పెట్టుకుని మరికొంతమంది అక్కడ నుంచి పరుగులు తీస్తున్నారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఒక్కసారిగా దుమ్మంతా గాలిలోకి లెగడంతో వాళ్ళంతా కూడా పరుగులు తీశారు. ఆ ద్వారం కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటనతో మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. ఆ పక్కనే వేదికంతా కూడా ఉంది, జనాలందరూ కూడా ఉన్నారు. కానీ ఎందుకు పైలట్ అక్కడ ల్యాండ్ చేశాడు అనే విషయంపై ఆరా తీస్తూ ఉన్నారు. మా ప్రతినిధి గంగారెడ్డి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. గంగారెడ్డి, అసలు ఏం జరిగింది? మంత్రులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తప్పుగా ల్యాండ్ కావడానికి కారణం ఏంటి? రోహిత్, ఏదైతే నిజామాబాద్ జిల్లాలో రైతు మహోత్సవ సభ నిర్వహిస్తున్నారు, రైతు మహోత్సవ సభకు వస్తున్న హెలికాప్టర్ ఒకసారి అందులో ముగ్గురు మంత్రులు, ఒక పిసిసి, ఒక ప్రభుత్వ సలహాదారు ఉన్న హెలికాప్టర్లు ఉన్న వారికి ప్రమాదం తప్పిందని చెప్పేసి ఏవియేషన్ సంస్థ ఏదైతే పైలట్ తప్పిదాన్ని ఏదైతే జిల్లా కలెక్టరేట్ లో దిగాల్సిన హెలికాప్టర్ ఇక్కడ ఏదైతే సభ నిర్వహిస్తున్నో ఆ ప్రాంతంలో గిరిరాజ్ కళాశాల ప్రాంగణంలో హెలిప్యాడ్ కనిపించడంతో ఒక్కసారిగా అక్కడ దిగినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించింది అయితే పూర్తిగా ఏవియేషన్ సంస్థ దానికి పైలట్ కి సంబంధించి పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో రైతు మహోత్సవ సభకు వస్తున్న మంత్రి తుమ్మల, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయనతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావులో, వారితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీలు కూడా అందులో ఉన్న నేపథ్యంలో వారందరికీ కూడా పెను ప్రమాదమే తప్పిందని చెప్పేసి జిల్లా కలెక్టరేట్ లో దిగాల్సిన హెలికాప్టర్ కు సంబంధించి అక్కడ రెండు హెలిప్యాడ్లు ఉంటాయి. ఆ రెండు హెలిప్యాడ్లలో ప్రభుత్వం నిర్దేశించిన హెలిప్యాడ్ వద్ద దానికి అందరికి సంబంధించి పోలీసులు ఏదైతే హెలికాప్టర్ వచ్చే ముందు దానికి సంబంధించిన పొగకు సంబంధించిన ఫైట్ దాన్ని గాల్లోకి వదులుతారు. ఆ గాల్లోకి వదిలినప్పటికీ కూడా అక్కడికి ఇక్కడికి సుమారు 500 మీటర్ల దూరం ఉంటుంది. 500 మీటర్ల దూరంలో ఉన్న హెలిప్యాడ్ కి సంబంధించి గిరిరాజ్ కళాశాల మైదానంలో దింపడంతో దానికి అంతకు సంబంధించి ఒక్కసారిగా ఆ కళాశాల ప్రాంగణంలో రైతు మహోత్సవ సభకు వస్తున్న ఏదైతే గెస్టులు ఎవరైతే రైతులు వస్తున్నారో వారందరూ కూడా ఎంట్రీకి సంబంధించి అక్కడ ఎంట్రీ చేసుకునేందుకు టెంట్లు వేశారు. ఆ టెంట్లు వేసిన క్రమంలో ఒక్కసారిగా హెలికాప్టర్ ఆ ప్రాంతంలో దిగడంతో ఆ టెంట్లన్నీ కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రాంగణంకి ముందు వైపు రైతులందరూ వచ్చే దిశగా అక్కడ టెంట్లు వేశారు. వారికి నీడ ఉండే దిశగా దానికి అందరికి టెంట్లు వేసిన క్రమంలో హెలికాప్టర్ దిగడం, అక్కడ ఒక్కసారిగా దుమ్ము లేవడం, అక్కడ ఉన్న రైతులందరూ పరుగులు పెట్టడంతో స్వల్ప గాయాలే. ప్రక్కనే ఉన్న పోలీసులకు కూడా కొంచెం గాయాలైనట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ హెలికాప్టర్ దిగాల్సిన హెలిప్యాడ్ లో కాకుండా వేరే ప్రాంతంలో దిగడంతో ఏవియేషన్ సంస్థ సంబంధించి పైలట్ పైన ఎంక్వైరీ అయితే చేస్తున్నారన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ప్రమాదమే తప్పింది జిల్లాకు వస్తున్న మంత్రులకనే చెప్పుకోవచ్చు రోహిత్.
ఇప్పుడేంటి ఈ ఘటన తర్వాత అక్కడ చెల్లాచెదురుగా పడిపోయి స్వాగత ద్వారం అంతా కూడా పడిపోయింది. సరిగ్గా ఇది ఎంతసేపటి క్రితం జరిగింది? ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయా? ఒకవేళ కొంచెం అటు ఇటు అయ్యిండుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. సో సిగ్నల్ ఇవ్వని చోట ఇలా పైలట్ దించడానికి కారణం ఏంటన్న దానిపైన ఎంక్వైరీ చేస్తున్నారా? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి సభా ప్రాంగణం దగ్గర? సభా ప్రాంగణం దగ్గర అయితే ప్రస్తుతం సభ కొనసాగుతుంది. సభా ప్రాంగణం దగ్గర ఎలాంటి ఇబ్బంది లేదు. స్వాగత తోరణం ఏదైతే వేశారో అక్కడ రైతులు రావడానికి కోసం ఎంట్రీ వేశారు. ఎంట్రీ వేసేందుకు అక్కడ టెంట్ వేశారు. టెంట్ వేసిన క్రమంలో అక్కడ హెలికాప్టర్ దిగడం, ఎందుకంటే హెలికాప్టర్ తప్పిదంతో పైలట్ దింపినట్లు తెలుస్తుంది. ఆ కలెక్టరేట్ లో దిగాల్సిన హెలికాప్టర్ ఇక్కడ ఏదైతే సభా ప్రాంగణం ప్రాంతంలో ఉన్న హెలిప్యాడ్ లో దింపడంతో పూర్తిగా, ఎందుకంటే హెలికాప్టర్ కిందికి రావడం ఒక్కసారిగా అక్కడ హెలిప్యాడ్ ఉన్నట్లు ఆ గమనించిన పైలట్ ఈ ప్రాంతంలో పొరపాటున దించినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో అక్కడ ఉన్న రైతులు కానీ దానికి అందరికి సంబంధించి కొంతమంది దుమ్ము లేవడం, ఆ స్వాగత తోరణం కూలిపోవడం, పక్కనే ఉన్న టెంట్ కూలిపోవడంతో కొంతమంది ఆ ప్రాంతంలో ఉన్న కొంతమందికి కొంచెం గాయాలైనట్లు తెలిసింది. వారికి అందరికి ఎలాంటి ఇబ్బంది లేదు. పరుగులు తీశారు కదా, జనం రియాక్షన్ ఏంటి అక్కడ? ఆ సభకు వచ్చిన వాళ్ళు అటు ఇటు పరుగులు తీశారు. కొంతమంది చెవులు మూసుకొని, కొంతమంది కళ్ళకు కర్చీఫ్ సాటం పెట్టుకుని పరుగులు తీశారు. వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు ఆ సమయంలో? అయితే హెలిప్యాడ్ దిగాల్సిన చోట హెలిప్యాడ్ దిగకపోవడం, ఏదైతే ఈ ప్రాంతంలో హెలిప్యాడ్ దిగడం, అక్కడ ఫైర్ ఇంజన్ కానీ దానికి సంబంధించి హెలిప్యాడ్ ప్రాంతంలో నీటి ఏదైతే దుమ్ము లేపకుండా నీటిని కొట్టాల్సి ఉంటుంది. ఖచ్చితంగా హెలికాప్టర్ వచ్చిన ప్రాంతంలో దుమ్ము పైకి రాకుండా నీటిని మొత్తంగా చల్లుతారు. ఈ హెలిప్యాడ్ దిగిన ప్రాంతంలో నీటిని చల్లకపోవడం, ఒక్కసారిగా దుమ్ము లేవడం, ఈ ప్రాంతంలో దిగడం వల్ల ఆ రైతులందరూ కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని కర్చీఫ్లు కట్టుకొని పరుగులు తీసిన పరిస్థితి అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఆ ప్రాంతంలో ఎందుకంటే ఆ ఏవియేషన్ సంస్థకు సంబంధించి పూర్తిగా పైలట్ అయితే ఎంక్వైరీ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. రైట్. ఎవరికైనా గాయాలయ్యాయా గంగారెడ్డి ఘటనలో? ఎందుకంటే ఒకరికొకరు తోసుకుంటూ పరుగులు తీశారు. ఏమవుతుందో వాళ్ళకు కూడా అర్థం కాలేదు. మనం చూడొచ్చు, నిజానికి హెలికాప్టర్ దిగుతుంది, మంత్రులు వస్తున్నారంటే అటువైపు హెలికాప్టర్ వైపు జనాలు వెళ్ళడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ వాళ్ళకు కూడా అర్థం కాలేదు ఏం జరుగుతుందో. అదంతా దుమ్ముతో నిండిపోవడంతో ఎటు పరుగు పెడుతున్నామో కూడా తెలియకుండా వాళ్ళందరూ అక్కడ నుంచి పరుగులు తీసిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అక్కడ రైతులందరూ ఒక్కసారి ఆ ఎంట్రీ ప్రాంతంలో రైతులందరూ ఉండడం, దానికి అందరి సంబంధించి హెలికాప్టర్ ఒక్కసారి దిగడంతో ఆ ప్రాంతంలో ఏం జరిగిందనేది కూడా తెలియలేకపోయిన పరిస్థితి ఉంది. రైతులందరూ పరుగున పెడుతున్నారు. ఒక ఇద్దరైతే కింద పడ్డారు, కానీ ఎవరికైతే ఏమీ కాలేదు. స్వల్పంగా చిన్నగా కింద పడినప్పుడు కానీ దానికి అందరికి సంబంధించి దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి ఆ కళ్ళలో దుమ్ము ధూళి పడడం, ఒక్కసారిగా పరుగులు పెట్టడం జరిగింది. రోహిత్. రెడ్డి గంగారెడ్డి, నిజామాబాద్ లో మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. ఇప్పుడు మీరు ఆ దృశ్యాల ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ వస్తున్న హెలికాప్టర్లో మంత్రులు ఉన్నారు, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు కూడా ఉన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల, జూపల్లి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ ఉన్నారు. ఆ సమయంలో హెలికాప్టర్ ఇంకొక చోట దిగాలి, కలెక్టరేట్ ప్రాంగణంలో దిగాలి. అక్కడ 2 హెలిప్యాడ్లను ఏర్పాటు చేశారు. కానీ ఒక చోట దిగాల్సిన బదులు మరో చోట హెలికాప్టర్ని ల్యాండ్ చేశాడు పైలట్. దీనికి కారణం పైలట్ తప్పిదంగానే తెలుస్తూ ఉంది. అధికారులు సిగ్నల్ ఇచ్చిన చోట కాదు, 2 ఒకే చోట కనిపిస్తుండటంతో నిజానికి సిగ్నల్ ఇచ్చిన చోట కాకుండా ఒక 500 మీటర్ల దూరంలో ఉన్న మరొక హెలిప్యాడ్లో పొరపాటున దించడంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం చోటు చేసుకుంది. చూడండి ఒకసారి, మొదటి బాక్స్లో హెలికాప్టర్ వస్తూ ఉంది, మంత్రులు వచ్చేసారు, సభ ప్రారంభం కాబోతుందని వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ సాధారణ దుమ్ము పైకి లేవకముందు అంతా కూడా హెలికాప్టర్ వైపు చూస్తున్నారు. ఎప్పుడైతే హెలికాప్టర్ గ్రౌండ్కి చేరువవుతూ ఉందో, ల్యాండ్ అవుతుందో, చూడండి ఒకసారి ఆ దృశ్యాలు మొదటి బాక్స్లో అంతా కూడా సాధారణంగా ఉన్నారు. మంత్రులు వచ్చేస్తున్నారని వాళ్ళందరూ దగ్గరికి వెళ్ళడానికి, అటువైపు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఒక్కసారిగా హెలికాప్టర్ గ్రౌండ్కి దగ్గర అవుతున్న సమయంలో దుమ్ము లేవడంతో అక్కడ ఒక అసాధారణ పరిస్థితి కనిపించింది. దీంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అటు ఇటు పరుగులు తీశారు. ఆ స్వాగత ద్వారం కూడా కుప్పకూలిపోయింది. అక్కడ ఏదో సంథింగ్ జరుగుతోంది అని భయభ్రాంతులకు గురయ్యారు వాళ్ళందరూ. అటు ఇటు పరుగులు తీశారు. ఎటు ఎవరు పరిగెడుతున్నారో కూడా తెలియకుండా అటు ఇటు పరుగులు తీశారు. ఒకరినొకరు తొక్కుకుంటూ తోసుకుంటూ కూడా పరుగులు తీయాల్సిన పరిస్థితి కనిపించింది. ఆ సమయంలో పోలీసులు కూడా కొంత గందరగోళానికి గురి కావాల్సి వచ్చింది. పోలీసులు కూడా కింద పడిపోయిన ఒకరిద్దరు పోలీసులు కింద పడిపోయిన సందర్భం కూడా చోటు చేసుకుంది అని చెప్తున్నారు. స్వాగత ద్వారం కింద పడిపోయింది, దుమ్ము అలా పైకి లేచింది. అప్పటి వరకు హెలికాప్టర్ వేరే చోట దిగుతుందని అనుకున్న వాళ్ళంతా అక్కడ హెలికాప్టర్ దిగడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి హతాశులయ్యారు. ఏం జరుగుతుందో తెలియలేదు. ఆ ముఖద్వారం కూడా కూలిపోవడంతో అందరూ ఏదో సంథింగ్ జరుగుతుంది అని భయభ్రాంతులకు గురై అక్కడ నుంచి దూరంగా పరుగులు తీశారు. కొంతమంది సెల్ ఫోన్లతో ఆ దృశ్యాలు చిత్రీకరిస్తున్నారు. అక్కడ ఉన్న రిపోర్టర్లు కూడా ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. కానీ ఆ దుమ్ము ధూళి కళ్ళల్లోకి వెళ్ళిపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళందరూ కూడా అటు ఇటు పరుగులు తీశారు.
ఆ తర్వాత ఆ హెలికాప్టర్ రాంగ్గా అక్కడ ల్యాండ్ అయింది, వేరే చోట దిగాల్సిన హెలికాప్టర్ ఇక్కడ పొరపాటున ల్యాండ్ అయిందని తెలిసిన తర్వాత మళ్ళీ వాటన్నిటిని సరిదిద్ది ఆ సభను ప్రారంభించారు. హెలికాప్టర్ ల్యాండింగ్తో ఒక్కసారిగా గట్టిగా గాలులు వీయడంతో దుమ్మంతా కూడా పైకి లేచిపోయింది. రైతు మహోత్సవ స్వాగత వేదిక దగ్గర పోలీస్ అధికారులు కూడా కొంచెం గాయాలైనట్టుగా తెలుస్తుంది. జనం అటు ఇటు పరుగులు తీశారు. ఇప్పుడు సాధారణ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అంతా సవ్యంగానే, సభా ప్రాంగణం అంతా సవ్యంగానే ఉంది. ఆ స్వాగత ద్వారాన్ని కూడా సెట్ చేసి మళ్ళీ సభను తిరిగి ప్రారంభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు సభ సజావుగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. +148 student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university.